రాశిచక్రం యొక్క స్థానికులకు మార్చి నెల వారి కెరీర్లో వివిధ హెచ్చుతగ్గులను తెస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆదాయ స్థాయిల కారణంగా చాలా ఇబ్బందులు తొలగిపోతాయి. స్థానికులు తమ పనిని పునఃప్రారంభించవచ్చు. వారు మతపరమైన పనులపై కూడా ఆసక్తి చూపుతారు. వృషభ రాశి వారి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు, శని మరియు బుధుడు దశమ స్థానంలో ఉంటారు. కార్యాలయంలో వివిధ రకాల సవాళ్లకు ఇది కారణం. అనేకసార్లు అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని కారణంగా వ్యక్తి యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది. విద్యార్థులకు నెల ప్రారంభంలో బలహీనంగా ఉంటుంది. మాసం ప్రారంభంలో రాహువు మరియు కేతువులు 11 మరియు 5వ గృహాల్లో నియంత్రణలో ఉంటారు. అలాగే మార్చి 15 తర్వాత కుజుడి ప్రభావం 5వ ఇంటిపై ఉంటుంది. ఇది విద్యలో వివిధ రకాల ఆటంకాలను కలిగిస్తుంది. మానసిక స్థితిలో వచ్చిన మార్పుల వల్ల విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కష్టమై ప్రతికూల ఫలితాలు వస్తాయి. నెలవారీ జాతకం 2024 ప్రకారం ఈ నెల మీ కుటుంబ జీవితంలో వివిధ రకాల ఒత్తిళ్లతో నిండి ఉంటుంది. ద్వితీయ స్థానాధిపతి అయిన బుధగ్రహం జాతకంలో దశమ స్థానంలో కూర్చోవడం వల్ల నెల ప్రారంభం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాల గురించి చెప్పుకున్నట్లయితే కేతువు మొత్తం నెలలో 5వ ఇంట్లో ఉంటాడు. ఇది ప్రేమ వ్యవహారంలో కొంత అపార్థాన్ని సృష్టిస్తుంది. ప్రేమ వ్యవహారంలో అపార్థం ఏర్పడుతుంది. పరస్పర అవగాహన లేకపోవడం వల్ల భిన్నమైన ఒత్తిళ్లు ఏర్పడతాయి. ఇక ఆర్థిక కోణం నుండి చూస్తే దేవగురు బృహస్పతి మొత్తం నెలలో 12వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మంచి మొత్తంలో ఖర్చులు ఉంటాయి. శుభ మరియు మతపరమైన పనుల్లో ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య దృక్కోణం ప్రకారం మాసం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. నెలవారీ జాతకం 2024 ప్రకారం దేవగురువు బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు. కేతువు 5వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల మొత్తం 12వ ఇంటిపై శని దృష్టి ఉండదు. స్థానికులు తమ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉన్నట్లయితే జీవితంలో కష్టాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇక పరిహారాన్ని చూసినట్లయితే శనివారాల్లో వికలాంగులకు ఆహారం అందిస్తే మంచిది.